జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. సిపిఎం హైజాక్డ్ కాంగ్రెస్. ఇది నెహ్రూ టైంలో నుంచే జరిగిందండి. జస్ట్ ఇప్పుడు యూ సీ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, ఇప్పుడు అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ ఉంది. అది మొత్తం ఎవరి చేతిలో ఉంది, ఎవరి గ్రిప్లో ఉంది? లెఫ్టిస్టుల చేతిలోనే ఉంది. ఇక్కడ కూడా కమ్యూనిస్టుల ఐడియాలజీ కమ్యూనిస్టుల చేతిలోనే ఉందన్నమాట. ఏ పార్టీ అయితే కమ్యూనిస్టుల యొక్క గ్రిప్లో ఉంటుందో ఆ పార్టీ ఆ దేశానికి కంప్లీట్ వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంటే కంప్లీట్గా కమ్యూనిస్ట్ ఐడియాలజీ అంటే ఆ దేశద్రోహం అన్నమాట. ఏ దేశంలో ఉంటారో ఆ దేశానికి సంబంధించినటువంటి దాన్ని పూర్తిగా నాశనం చేయాలనేది వాళ్ళ యొక్క ప్లాన్ అనమాట. ఇప్పుడు కార్ల్ మార్క్స్ ఒక యూటోపియా అనే వర్డ్ యూజ్ చేసిండు. ఏంటిదంటే పూర్తి సామ్యవాద సమాజం. అంటే అది స్వర్గం అనుకోండి. ఇక దుఃఖమే లేని, ఏ కష్టాలు లేని, అంతా హ్యాపీ సమాజం, ఒక ఆదర్శమైన సమాజాన్ని కల్పన చేసిండు, ఒక భావన చేసిండు. దానికి యూటోపియా అని పేరు పెట్టిండు. మరి అది సాధించడానికి రోడ్ మ్యాప్ ఏంటిది? వాట్ ఈస్ ద మోడస్ ఆపరాండి, వాట్ ఈస్ ద ప్రొసీజర్, వాట్ ఈస్ ద ప్లాన్, వాట్ ఈస్ ద స్ట్రాటజీ టు అచీవ్ దట్? దీని నుంచి క్లారిటీ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయినాయి. ఎవర్ సిన్స్ మార్క్సిజం వచ్చిన తర్వాత వరల్డ్ లోపల, ఆ తర్వాత స్టాలిన్ రష్యా లోపల, ఫస్ట్ లెనిన్ నుంచి మొదలుపెట్టుకొని స్టాలిను, తర్వాత క్రుష్చేవ్, ఇట్లా అందరు కూడా, చైనాలో మావో, ఇక్కడ క్యూబాలో ఫెడరల్ కాస్ట్రో, ఇట్లా ఎంత ప్రపంచం మొత్తం. ఇండియాలో కూడా 1925లో కూడా మన ఇండియాలో కూడా ఎంఎన్ రాయ్ స్థాపించిండు కమ్యూనిస్ట్ పార్టీని. అప్పుడే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టిండ్రు. తర్వాత అది మన చీరిపోయి మార్క్సిజం లెనినిజం అని సిపిఐఎం, ఎంఐ, ఎంఎల్, మార్క్సిస్ట్ లెనిస్టులు అని, పీపుల్స్ వార్ అని, ఆర్ఎస్పి అని, ఇట్లా అని రకరకాలుగా ముక్కలు చిక్కలు అయిపోయింది అనుకోండి. అయితే వాళ్ళు ఎకానమీ మీద హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, హ్యావ్స్ వర్సెస్ హ్యావ్ నాట్స్, రిచ్ వర్సెస్ పూర్ అనే 2 క్లాసెస్ కింద వరల్డ్ డివైడ్ చేసిండు కార్ల్ మార్క్స్. అది ఫెయిల్ అయిపోయింది పూర్తిగా. ఇప్పుడు తర్వాత ఏం చేసుకుంటే వాళ్ళు కల్చరల్ మార్క్సిజం అని, సాంస్కృతిక మార్క్సిజం అని చెప్పి వీళ్ళే తీసుకొచ్చిండ్రు. ఈ ఎప్పుడైతే హిట్లరు జర్మనీని ఆక్యుపై చేసుకొని ఇక్కడ ఈ జ్యూస్ని ఊచకొత్త మొదలుపెట్టిండో, వాళ్ళ మ్యాసాకర్ చేయడం, జీనోసైడ్ మొదలుపెట్టిండో, తర్వాత కమ్యూనిస్టులు కూడా పారిపోయారు వాళ్ళ ప్రాణాలు దక్కించుకోవాలి. అందుకని వాళ్ళ మీద కూడా ఆయన అటాక్ చేయడం మొదలుపెట్టినవాడ. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ ఉన్నా కూడా దేశద్రోహులే కాబట్టి వీళ్ళు ఎక్కడ ఉన్నా వీళ్ళను బతకనించడం ప్రమాదం అని చెప్పి, అదేంది హైపర్ నేషనలిజం అనమాట. అది అగ్రెసివ్ నేషనలిజం అని కూడా అంటారు దాన్ని పొలిటికల్ సైన్స్లో. బట్ గ్రేట్ జర్మనీ ఈజ్ ద సుప్రీం కంట్రీ ఇన్ ద వరల్డ్, సుప్రీం పవర్. జర్మనీ హ్యాస్ గాట్ ద రైట్ టు రూల్ ద వరల్డ్ అనే ఒక నేషనలిస్టిక్ ఫెర్వర్ను హిట్లర్ రైజ్ చేసిండు జనం లోపల. అందువల్ల అంటే ఆ ఫెర్వర్ ఎప్పుడైతే బాగా రైజ్ అవుతుందో ఆటోమేటికల్లీ పీపుల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్, ద పెట్టి నారో సెల్ఫిష్ థింకింగ్ అనేది అది దట్ విల్ టేక్ బ్యాక్ సీట్, అండ్ ఆటోమేటికల్లీ పీపుల్ గెట్ యునైటెడ్ అండ్ దే మూవ్ ఫార్వర్డ్ టు అచీవ్ దట్ బిగ్ గోల్. అంటే ప్రజలందరూ యునైట్ అవుతారు. వాళ్ళు హిట్లర్ చెప్పినట్టు ఎందుకు ఫాలో అయ్యారు అనమాట. ఇది ఎక్కడైనా ఇది సహజం. ఇది సైకలాజికల్గా అట్లా మోటివేషన్ ఇవ్వగలిగినప్పుడు అది పాసిబుల్ అవుతుంది. ప్రాక్టికల్ పాసిబుల్ అవుతుంది. దట్ కెన్ సీ. అది ఇన్ రీసెంట్ టైమ్స్ మనం తెలంగాణ ఉద్యమంలో కూడా అదే చూసినాం మనము. కేసీఆర్ వాజ్ ఏబుల్ టు ఇన్స్పైర్ ద పీపుల్. పీపుల్ జస్ట్ ఫర్గాట్ ఎవ్రీథింగ్ అండ్ దే జస్ట్ గాట్ యునైటెడ్ టు అచీవ్ తెలంగాణ స్టేట్, రైట్? సో ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద థింగ్. సో అయితే ఇక్కడ ఇప్పుడు జస్ట్ లైక్ ఇన్ యూఎస్ఏ లోపల డెమోక్రాటిక్ పార్టీని ఎట్లయితే ఉంటే హైజాక్ చేసిందో కమ్యూనిస్టులు, మన ఇండియాలో కూడా కాంగ్రెస్ పార్టీని కూడా అలాగే హైజాక్ చేశారనమాట. అంటే ఇప్పుడు నాట్ ఇన్ రీసెంట్ టైమ్స్, దట్ స్టార్టెడ్ రైట్ ఫ్రమ్ నెహ్రూస్ డేస్. నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచే అది స్టార్ట్ అయింది అనమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన టీమ్, గ్రేట్ నేషనలిస్టు, గ్రేట్ ఇంటలెక్చువల్స్, మంచి జ్యుడిషియల్ మైండ్స్, వెరీ టాప్ ఇంటెలిజెంట్ మైండ్ పీపుల్, ఇంటలెక్చువల్స్ డ్రాఫ్ట్ చేసినటువంటి కాన్స్టిట్యూషన్ను
లోపల వీళ్ళు క్రమక్రమంగా వీళ్ళు మార్చుకుంటూ వచ్చినమాట స్టెప్ బై స్టెప్గా. నెహ్రూ అప్పుడే దాన్ని డెమోక్రసీని తుంగలో తొక్కాడు. ఆయన యాంటీ డెమోక్రటిక్గా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాడు. ఈ డిసైడెడ్ ఆర్టికల్ 370 కాశ్మీర్కి ఇచ్చిండు. అక్కడ వాళ్ళ బ్రదర్ అయినటువంటి షేక్ అబ్దుల్లాను ప్రైమ్ మినిస్టర్ చేసిండు కాశ్మీర్కు, అది సపరేట్ దేశం లాగా. తర్వాత దానిలో నాది పేరు ఏమో మిక్స్డ్ ఎకానమీ అని పేరు పెట్టిండు. కానీ ఏంది సోషలిస్ట్ ఎకనామిక్ పాలసీస్ అనమాట. ఇది లెఫ్ట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల. దానివల్ల ఏమైంది, ఇండియా గ్రోత్ ఎంతో ఫాస్ట్గా ఉండాల్సినటువంటి, జస్ట్ లైక్ జపాన్ ఆస్ట్రేలియా లాగా డెవలప్ కావాల్సినటువంటి ఇండియా బాగా స్నెయిల్ వాక్ అనమాట ప్రోగ్రెస్ అనేది. ఇట్ వాస్ వెరీ వెరీ డెడ్ స్లో. వీ కుడ్ నాట్ మూవ్ ఫాస్ట్, వీ కుడ్ నాట్ డెవలప్ మచ్ ఫాస్టర్. అది ఫాస్ట్గా డెవలప్ కాలేదు. అప్పుడు ఏమన్నారు, మళ్ళీ దే క్రాకెడ్ జోక్స్ ఆన్ హిందూస్ ఓన్లీ. అప్పుడు కూడా హిందూస్నే జోకులు వేసిండ్రు, హిందూ మీద బనాయించారు. ఏమన్నారు, అప్పుడు మన జీడిపి 2.5% గ్రోత్ ఉన్నది మన అప్పుడు నెహ్రూ టైంలో. ఇందిరాగాంధీ వచ్చే టైం వరకు కూడా 17 సంవత్సరాలు కూడా ఆల్మోస్ట్ 2 డికేడ్స్ అనుకోండి, 20 years 2.5% జీడిపి ఉండేది మనది గ్రోత్ రేటు పర్సంటేజ్. అంటే కమ్యూనిస్ట్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా మళ్ళీ హిందూస్ని బనాయించారు. ఇది హిందూ రేట్ గ్రోత్. హిందూస్ ఆర్ రిగ్రెసివ్ పీపుల్. హిందూ కంట్రీ, దిస్ ఇండియా ఈజ్ ఎ వెరీ వెరీ రిగ్రెసివ్ కంట్రీ, వెరీ బ్యాక్వర్డ్ కంట్రీ. People don't have intelligence, they don't have scientific mindset. These people are so superstitious, and they worship snakes and cattle. So that is the reason why there is no possibility to develop. India can't see much development even in the future అని అంటూ వెరీ derogatory remarks, insulting comments వాళ్ళు చేస్తూ వెళ్ళారు. సో అయితే పేరు మిక్స్డ్ ఎకానమీ కానీ సోషలిస్ట్ పాలసీ అనమాట. దట్ సోషలిస్ట్ ఎకానమిక్ పాలసీ అనేవి ఫెయిల్ అయినాయి. రష్యాలో ఫెయిల్ అయినాయి, చైనాలో ఫెయిల్ అయినాయి, ఇండియాలో కూడా ఫెయిల్ అయినాయి. తర్వాత నెహ్రూ తర్వాత అపీజింగ్ ముస్లిం మైనారిటీస్, సో కాల్డ్ ప్రివిలేజ్డ్ మైనారిటీస్, ఐ వుడ్ కాల్ దెమ్ ప్రివిలేజ్డ్ మైనారిటీస్, సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్. దే హ్యావ్ టేకెన్ 2 countries, Pakistan and Bangladesh, but still they have a lot of privileged special laws for them, సపరేట్ మత చట్టాలు, ప్రివిలేజ్ అనమాట. వక్ఫ్ బిల్ అనేది అదేమో తర్వాత వచ్చింది అనుకోండి. అది ఇందిరాగాంధీ టైం వచ్చేసింది. తర్వాత నెహ్రూ పోయింది, ఇందిరాగాంధీ వచ్చేసింది. ఆమె మొత్తము బ్యాంక్స్ అన్ని నేషనలైజ్ చేసింది ఆమె. అవన్నీ ఏమనుకున్నారు జనం అంతా కూడా, బ్యాంక్స్ అన్నీ కూడా నేషనలైజ్ చేస్తే ప్రజలకేదో బాగా బెజరుతుంది, బాగా డెవలప్ చేస్తుంది. ఇందిరాగాంధీ చాలా గ్రేట్, ప్రజల కోసమే ఉన్నది ఆమె, గొప్ప, మాకు తల్లి అన్నట్టు. అమాయక ప్రజలు ఎక్కువ మంది ఇల్లిటరేట్ కదా, చదువుకునే వాళ్ళు ఎక్కువ మంది, చదువుకున్నా కూడా 4th class 5th class 10th class చదవడం గొప్పనే. కాబట్టి సెమీ లిటరేట్స్ అనమాట. లిటరేట్స్ అనడానికి లేదు, ఇలిటరేట్ అనడానికి లేదు, బికాస్ పీపుల్ నో రైటింగ్ అండ్ రీడింగ్, రైట్? సో సెమీ లిటరేట్స్ అని చెప్దాం. సో అలాగనమాట. సో అండర్స్టాండింగ్ ఏముంటుంది పెద్దగా, పాలిటిక్స్, ఎకనామిక్స్, పాలసీస్, ఇవన్నీ నేషనల్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఎట్లా ఉంటాయి, దాని రిపర్కషన్స్ ఎట్లుంటాయి, దాని ప్రోస్ అండ్ కాన్స్ ఏముంటాయి, ఇవన్నీ ఏం తెలుస్తాయి, అంత డీప్గా నాలెడ్జ్ ఉంటుంది కదా. సో నేషనలైజేషన్ అనమాట చేసిండ్రు. అది ఎవరికి అడ్వాంటేజ్, ఇది ప్రజలకు కాలే. మొత్తం ఏంటంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చెంచాలు, ఈ బ్యూరోక్రాట్స్, వాళ్ళ పార్టీ, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ చుట్టాలు, ఇట్లా మొత్తం చైన్ రియాక్షన్ లాగా మొత్తం బ్యాంకుల నుంచి లక్షల కోట్ల డబ్బులు లోన్ల మనీ, ఈ పని అది అని తీసుకొని మొత్తం లక్షల కోట్లు మింగడం మొదలు పెట్టినారు అనమాట. అంటే మొత్తం వాళ్ళు దాచుకోవడానికే బ్యాంక్స్ నేషనలైజ్ చేయబడేది తప్ప ప్రజలకు దానివల్ల ఎటువంటి ఉపయోగం జరగలేదన్నమాట. అప్పటి నుంచి వాళ్ళు తిన్నవే అవన్నీ డబ్బులు తినేసే ఈ దేశాన్ని ఈ గతికి తీసుకొచ్చారు. తర్వాత ఇలా జరిగింది. కంప్లీట్గా ఇంకొక ఎగ్జాంపుల్ మొత్తం టెంపుల్స్ మొత్తాన్ని వాళ్ళ కంట్రీ, సెక్యులర్ కంట్రీ అని చెప్పిండ్రు. షీ ఇంక్లూడెడ్, వాట్ డిడ్ షీ సే? షీ ఇంక్లూడెడ్ ద వర్డ్ సోషలిజం అండ్ సెక్యులరిజం, 2 words ఇంక్లూడ్ చేసింది కాన్స్టిట్యూషన్లో. అది బిఆర్ అంబేద్కర్, డోంట్ ఫర్గెట్, బిఆర్ అంబేద్కర్స్ కాన్స్టిట్యూషన్ లోపల ఆ వర్డ్స్ లేవు. దే వర్ ఇంక్లూడెడ్ బై ఇందిరాగాంధీ. ఆమె ఇంక్లూడ్ చేసి తర్వాత సెక్యులరిజం అనే దానికి దాని డెఫినేషన్ కంప్లీట్గా మార్చి పడేసారు. ఇప్పుడు వెస్ట్రన్
వెస్ట్రన్ పొలిటికల్ సైన్స్ లోపల వెస్ట్ లోపల సెక్యులరిజం అర్థం ఏంటిది? కంప్లీట్లీ టు కీప్ అవే విత్ ద రిలీజన్, నథింగ్ టు డూ విత్ ద రిలీజన్. దట్ ఈస్ ద కాన్సెప్ట్ యాక్చువల్లీ, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం. బట్ అన్ఫార్చునేట్లీ ఇన్ ఇండియా ఈస్ కంప్లీట్ రివర్స్డ్. షీఈస్ కంప్లీట్ మిస్ఇంటర్ప్రెట్ చేసి దాన్ని ఏం చేసిండ్రు, అప్యూజింగ్ మైనారిటీస్ అండ్ బ్యాషింగ్ మెజారిటీ హిందూస్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ విత్ దిస్ కాంగ్రెస్ బ్రాండ్ సెక్యులరిజం. ఇదైందన్నమాట. హిందూ బ్యాషింగ్, అప్యూజింగ్ minorities, and Hindu bashing. Go on looting temples money from Hindu temples money, temples, loot the money, loot their properties, loot their lands, and just distribute they spend on these so-called privileged minorities. That is what happening right from Nehru's time. అంటే 60 years నుంచి కూడా వాళ్ళు ఇలా 60 years కూడా ఇలాగే జరిగిందనమాట. ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నది. 75 years నుంచి అలాగే కంటిన్యూ అవుతున్నది. సరే, సో this is one just few examples I am saying, very few. If you go back to the history, 65 years 60 years అది పెద్ద గ్రంథమే అవుతుంది అది. we have just giving you few examples. పివి నరసింహారావు వచ్చిండు, తర్వాత ఆయన ఏం చేసిండు, బాబరీ రామ జన్మభూమి గొడవలు జరుగుతున్న సమయంలో కూడా సరే ఒక రామ జన్మభూమిని మధుర పెద్దది, అది టెంపుల్ ఇంపార్టెంట్, కాశీ ఈ మూడింటిని పక్కన పెట్టేసి మిగతా మొత్తము వర్షిపింగ్ యాక్ట్ అని పెట్టి స్టేటస్కో ఎలా ఉందో అలాగే తప్ప ఇంకెవరు హిందూస్ రిక్లెయిమ్ చేయడానికి సుప్రీంకోర్టు పోవడానికి హైకోర్టు పోవడానికి వీలేకుండా 1990 వర్షిపింగ్ యాక్ట్ అని కూడా పెట్టేసిండు. కంప్లీట్ అన్కాన్స్టిట్యూషనల్ అనమాట అది. 25A ఉన్నది రాజ్యాంగం లోపల. వర్షిపింగ్ మన మత స్వేచ్ఛ, మన ఏ ఆరాధన పద్ధతి ఎవరిష్టం వాళ్ళది, ఎవరిష్టం పద్ధతులు వాళ్ళు చేసుకోవచ్చు అనేది ఉన్నది కదా. అయితే దాని కంప్లీట్ రాజ్యాంగ విరుద్ధంగా వర్షిపింగ్ యాక్ట్ అనేది తెచ్చిండు 1990 లోపల. ఆయన దాన్ని తర్వాత చచ్చాడు అనుకోండి, తర్వాత చచ్చాడు. అయితే అది రాజ్యాంగ విరుద్ధమే. వక్ఫ్ బిల్ అనేది తెచ్చిండ్రు. వక్ఫ్ బిల్ అనేది తెచ్చి మొత్తం వాళ్ళకు సుప్రీంకోర్టు నుంచి కూడా సూపర్సీడ్ చేసేటటువంటి అధికారం. హైకోర్టు సుప్రీంకోర్టు కూడా ఇంటర్ఫియర్ అవ్వకుండా వాళ్ళు వక్త్ ప్రాపర్టీ అని చెప్తే అది క్లెయిమ్ చేసుకుంటే అది వాళ్ళది అయిపోతున్నది. ఇండియా మొత్తంలో కూడా వాళ్ళు ఇప్పుడు బిగ్గెస్ట్ ల్యాండ్ ఓనర్స్ అయిపోయినారు వాళ్ళు, బోర్డు కాస్త. ఎన్ని లక్షల ఎకరాల కోట్ల దేశమంతలో కూడా ప్రతి రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి వాళ్ళవి అంటే అంతా ఏంటి అంటే రెండు పాకిస్తాన్ పోయింది, బంగ్లాదేశ్ పోయింది, కాశ్మీర్ కూడా జీనోసైడ్ చేసిండ్రు 1990 కూడా. కాశ్మీర్లో కూడా హిందూ పండిట్స్ని, కేరళలో కూడా కొన్ని జిల్లాలు మొత్తం సాఫ్ చేసిండ్రు, బెంగాల్లో చంపుతూనే ఉన్నారు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్లో కూడా, తెలంగాణలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా మొత్తం అల్లాలు చేసి చంపడము, రియాట్స్ చేయడము. రియాట్స్ అని చెప్తారు, జీనోసైడ్ చెప్తారు, మళ్ళీ రివార్డ్స్ అంటారు, స్మాల్గా మళ్ళీ చిన్నగా చెప్తారు, మళ్ళీ వాళ్ళ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారు. మళ్ళీ వక్త్ పరపట్టి ఇది కూడా అన్కాన్స్టిట్యూషనల్ లేదు. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ ఏంటిది? లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అనేది అటానమస్ బాడీ. సుప్రీంకోర్టు ఈజ్ ఎపెక్స్ కోర్టు సుప్రీంకోర్టు. దట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈజ్ ఫైనల్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు అతీతంగా దాన్ని బియాండ్గా దాన్ని పక్కన పెట్టి సొంతంగా నిర్ణయం తీసుకునేది ఉంటే దాన్ని లాఫింగ్ స్టాక్ కాలే, అది రాజ్యాంగ విరుద్ధం కాలేదా? న్యాయ వ్యవస్థ మొత్తం విలువ లేకుండా దాన్ని చెత్తబుట్ల పడేసినట్లు అయిపోయింది దాని పరిస్థితి. ఇది ఎట్లా యాక్సెప్టబుల్? అది అంటే సెక్యులర్ లాస్ ఫర్ హిందూస్, స్పెషల్ రిలీజియస్ లాస్ ఫర్ మైనారిటీస్, స్పెషల్ లాస్ ఫర్ క్రిస్టియన్స్, స్పెషల్ లాస్ ఫర్ ముస్లిమ్స్, అండ్ స్పెషల్ బోర్డు మైనారిటీ ముస్లిం పర్సనల్ లా బోర్డు అని దాని కూడా పెట్టి, అది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, అది ఒకటి ఎన్జిఓ లాంటిది అనమాట. దాని బోర్డుని కాన్స్టిట్యూట్ చేసుకొని దాన్ని వీళ్ళ పొలిటికల్ సపోర్ట్తో అదొక కాన్స్టిట్యూషనల్ బాడీ లెక్క వాళ్ళు ఫోర్స్ కొడతారు, షో చేస్తారు. అదేంటే ఇది సుప్రీం కోర్ట్, హైకోర్ట్స్ కెనాట్ ఇంటర్ఫియర్ ఇన్ అవర్ పర్సనల్ రిజనల్ మ్యాటర్ అంటారు వాళ్ళు. మా రిలీజియస్ మ్యాటర్స్లో కూడా ఇంటర్ఫియర్ అవ్వడానికి వీలేదా అంటారు. ఇది మరి సెక్యులర్ కంటే ఎట్లయితుంది? ఆల్రెడీ హ్యావ్ టేకన్ 2 countries ఆన్ ది బేసిస్ ఆఫ్ రిలీజన్. మతం పేరు మీద డివిజన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ హిందువులకు ఏం రైట్స్ లేవా? హిందువులకు, సిక్కులకు, క్రిస్టియన్స్, పార్సీలు, జూరాస్ట్రియన్స్, బుద్ధిస్టు, జైన్స్ ఇంతమంది ఉన్నారు. వీళ్ళెవరికి లేకుండా వాళ్ళ డామినేషన్ నడుతుంది క్లెయిమ్. అది మొత్తము కాలేజీలు, టెంపుళ్ళు, రెడ్ కోర్టు, సుప్రీంకోర్టు, పార్లమెంట్ భవన్ అన్నీ వాళ్ళ ప్రాపర్టీస్ అని చెప్తే మరి ఎంత అంటే వేర్ షుడ్ బి గో అంటే మాదని క్లెయిమ్ చేసుకోవడానికి ఏం లేదా? అన్నీ వాళ్ళే క్లెయిమ్ చేసుకో మొత్తం మొత్తం అన్నీ. ఇప్పుడు మిగతా భారతదేశాన్ని, ఇప్పుడు మిగిలిన దేశాన్ని కూడా మొత్తం వాళ్ళ దగ్గర క్లెయిమ్ చేసుకుంటే మరి ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అది
సుప్రీంకోర్టుకు సూపర్ సీడ్ చేసుకుంటా వక్ఫ్ బిల్లు పెట్టడం అనేది అన్కాన్స్టిట్యూషనల్ కదా. దానికి దానికి జేపీసీ గీపీసీ అవసరం లేదు, చర్చలు అవసరం లేదు. అదే రెండు వర్షిపింగ్ యాక్టు, సుప్రీంకోర్టు, ఈ వక్ఫ్ బిల్లు ఇవన్నీ కూడా అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి తీసి చెత్తల పుట్ట పడేయచ్చు. దానికి డిబేట్ అవసరం లేదు, జేపీసీ అవసరం లేదు, పార్లమెంట్ కమిటీ అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ దిస్ గవర్నమెంట్ డజంట్ హ్యావ్ గట్స్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్. అందుకే వాళ్ళు బై ద టైమ్ దే ఆర్ సింప్లీ making this mockery, they are making a show and drama only to fool Hindus, because Hindus are so innocent. This అరుణ్ శౌరి అన్న మాట ఒక గుర్తొచ్చింది నాకు. అరుణ్ శౌరి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్గా ఉండి రిటైర్ అయినటువంటి అతను ఆయన ఫెలిసిటేషన్ చేసినప్పుడు, బై ద టైమ్ కాంగ్రెస్ బికమ్స్ ముస్లిం లీగ్, 100% ముస్లిం లీగ్ పార్టీ, బీజేపీ which is supposed to be a Hindu national party will become a pseudo secular party like కాంగ్రెస్ అని అన్నాడు. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతున్నట్టు కనిపిస్తుంది, అలాగే కనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం. షల్ ఐ రిపీట్ ఇన్ తెలుగు, ఇంకా కొంతమంది అరుణ్ శౌరి గారు అన్నారు, కాంగ్రెస్ సూడో సెక్యులర్ పార్టీ అయినటువంటి కాంగ్రెసు పూర్తిగా 100% ముస్లిం లీగ్ పార్టీగా మారుతుంది భవిష్యత్తులో. అప్పుడు కాంగ్రెస్ స్థానంలో పట బీజేపీ సూడో సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ స్థానాన్ని పూరిస్తుంది. ఈ దేశంలో పట హిందూ నేషనల్ పార్టీగా ఉండాల్సినటువంటిది ఇలా మారుతుంది అని చెప్పిండు. అత్యంత బాధాకరమైన విషయం, అదే నిజమవుతున్నట్టుగా కనిపిస్తున్నది. ఎందుకంటే హిందువుల కోసము ఈ 10 ఏళ్ల పట్ల వాళ్ళు చేసిన న్యాయం ఏమీ లేదు. మన టెంపుల్స్ మనకి ఇవ్వలేదు, ఎడ్యుకేషన్ రైట్స్ ఇవ్వలేదు, ఇంకా ఈ వక్ఫ్ బుక్లు తీయడంలో కూడా అది పెండింగ్ పెట్టేసిండ్రు. భద్రాది విడిపించడం, జ్ఞానవ్యాపి, ఇవన్నీ కూడా ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. మన టెంపుల్స్ మనకి ఇచ్చేసి అయిపోతుంది, ఎడ్యుకేషన్ రైట్స్ ఇస్తే అయిపోతుంది. బెంగాల్లో పడ హిందువుల మీద అత్యాచారాలు, హత్యలు అన్నీ జరిగినాయి, జీనోసైడ్ జరిగింది. అయినప్పటికీ ఆర్టికల్ 356 ఇంపోజ్ చేసి మమతా గవర్నమెంట్ డిస్మిస్ చేసి యాక్షన్ తీసుకుని కనీసం ఆమెను సీఎంగా ఉండనివ్వండి, కనీసం హిందువులను అక్కడి నుంచి రిహాబిలిటేషన్ తీసుకొచ్చి వాళ్ళ ప్రొడక్షన్ ఇవన్నీ ఇవ్వాలి కదా, మిలిటరీని పంపించి. ఏం జరగలేదు. హిందువుల మానవ ప్రాణాలకు ఎటువంటి విలువ లేదు, రకమైన రక్షణ కోసము ఏం చేయరు, అక్కడ ఏం చేయలేదు. తిరుపతిలో ఇంత జరిగింది, తిరుమలలో పడి ఇంత అడల్టరేషన్, ఇంత అరెస్ట్మెంట్ జరిగితే కూడా సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఒక స్టేట్మెంట్ కూడా హోమ్ మినిస్టర్ నుంచి మినిస్టర్ నుంచి రాలేదు. దట్ సింప్లీ ఎగ్జిబిట్స్ దేర్ సూడో సెక్యులర్ క్యారెక్టర్. ఎనీవే, I pity Hindus. We don't know whether God is really looking towards us with sympathetic attitude. Please share and subscribe. Jai Shri Ram, Jai Shri Krishna, Vande Mataram.